సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న నెల్లూరులోని బుచ్చి సభలో మాట్లాడుతూ బహిరంగ సభలో మాట్లాడుతూ నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ చెప్పడం జరిగింది. ఈ అంశాలపై మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తరచూ చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే పదాలు మాట్లాడుతున్నారు. ప్రధానంగా నిన్ను చంపితే ఏమవుతుంది అనే వ్యాఖ్యలు చేయండి. నిన్నటి రోజు బుచ్చిరెడ్డిపాలెంలో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. మరి పార్టీ రాదు, అధికారం చేతికి రాదు, ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు అనే ఆలోచనతో అతను మరీ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు తట్టుకోలేకపోతా ఉన్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే తట్టుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగితే చంద్రబాబు నాయుడు ఏ విధంగా తిరుగుతాడో నాకు అర్థం కాదు. కోరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దీనికి ప్రాయశ్చిత్తం రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో జరుగుతుంది. జూన్ 4వ తేదీన మళ్ళా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ క్లోజ్ చేస్తాడు. అంటే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా విజయవాడలో రాయి ఇన్సిడెంట్ జరిగిన దానికన్నా ముందు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తరచూ అంటే పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా? ఆ రోజు కూడా చెప్పాడు, విజయవాడలో రాయి దెబ్బ తగలకు ముందు రోజు కూడా మీరు రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. తర్వాత గ్లాస్ పగిలిపోయిన గ్లాస్తో కుమ్మండి అన్నాడు. ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి శృతి మీరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కాదు, చంద్రబాబు నాయుడు తీవ్రంగా నష్టపోతాడు. అంటే అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా చూడాలి? మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. తప్పకుండా దీనికి ప్రాయశ్చిత్తం తెలుగుదేశం పార్టీ ఓటమి, చంద్రబాబు నాయుడు పార్టీ క్లోజ్ చేసుకోవడమే. ఇది మొత్తం మీద సీఎం జగన్పై చంద్రబాబు ఎన్ని వ్యాఖ్యలు చేసినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తిరిగి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవుతారనేసి పూర్తి ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఉన్నాడనేసి మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తంబలపల్లి నియోజకవర్గం నుంచి.